బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య చరణాంభోజములకు, వేదిక మీదున్న స్వామీజీకు, వేదిక మీదున్న అందరి పెద్దలకు, చూస్తున్న మీ అందరికీ నమస్కారములు. ఓం శ్రీ అరవిందమీర 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 అరవిందాశ్రమం సందర్భంగా వారి తరఫున ఇక్కడ రావడం జరిగింది. తిరుపతి కపిలతీర్థం రోడ్లో ఉండే అన్నారావు విగ్రహం వెనకాల ఒక ఎకరా విశాలమైన ప్రదేశంలో సహజంగా ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణంలో ఒక చిన్న పాఠశాల, ఒక ధ్యాన కేంద్రము, తర్వాత సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం రోజు సమగ్ర యోగం మీద ప్రసంగం ఉంటుంది. మంగళవారం రోజు నిగూఢ వేద రహస్యములు, బుధవారం రోజు భగవద్గీత, గురువారం రోజు సావిత్రి మహాకావ్యము శ్రీ అరవిందుల వారి విశిష్ట రచన, శుక్రవారం రోజు సామూహిక ధ్యానము, సావిత్రి పఠనము, శనివారం రోజు ఉపనిషత్తుల మీద. అవకాశాన్ని చూసుకొని తిరుపతిలో ఉన్నవారు దయచేసి 6:30, 7:30 ఈ సమయంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అక్కడ వచ్చి పవిత్రాంశాల దగ్గర కూర్చొని కాస్త మీరు మెడిటేషను, ధ్యానం ద్వారా మానసిక స్వాస్థతను, ఆరోగ్యాన్ని పొందగలరు అని భావిస్తూ, స్వామీజీ ముందు వేదమంత్రం చెప్పడానికి ధైర్యం లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. వారు మన్నించాలి తప్పులు ఉంటే. ఋగ్వేదము, యజుర్వేదములో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము అంటే సామగానము, సామవేదం కాదు సామగానము, అధర్వణ వేదంలోని ఒక్కొక్క చిన్న పన్నాలు మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద సభ ఇంత దిగ్విజయంగా జరిగినప్పుడు ఈ యొక్క ఫ్రాగ్రెన్స్ అంటారు. ఫ్రాగ్రెన్స్ అంటే పరిమళము, వేద మంత్రాల యొక్క పరిమళము యొక్క ఔన్నత్యంతోనే పవిత్రీకరణ సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతోనే కంచి రఘురాం గారు మా మిత్రులు, వారు వేదమంత్రాలు చెప్పడానికి అనుజ్ఞ ఇచ్చారు. ప్రయత్నం అయితే చేస్తాను. అతః ఋగ్వేద శాంతి మంత్రా. హరి ఓం. జాతవేదసే సునవామసో మమ అరాతీయతో నిదః నివేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శుక్ల యజుర్వేదము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణ యజుర్వేదము. హరి ఓం. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమః శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం వేదమనోచ్యాచార్యో అంతే వాసినమనుశాంతి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మాం యవచ్ఛేత్సి. సత్యాన్న ప్రమతితవ్యం ధర్మాన్న ప్రమతితవ్యం కుశలాన్న ప్రమతితవ్యం భూత్యైన ప్రమతితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమతితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ
అతిథి దేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. ఏకే చాస్పృచ్ఛయ్యాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. శ్రియా దేయం హ్రియా దేయం. భియా దేయం సంవిదా దేయం. అథ యతి తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అదోక్ష్యా ధర్మకామా స్యుః. యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేత. అథాభ్యా ఆఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలోక్ష్యా ధర్మకామా స్యుః. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేత. ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైదదుపాస్యం. ఓం శాంతి శాంతి శాంతి. సామగానము. ఏతస్సామఘాయన్హాస్తే హా ఊహా ఊహా ఊ. అహమన్నమహమన్నమహమన్నం. అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః. అహగ్గుశ్లోకగృతః గుశ్లోకగృతః గుశ్లోకగృతే. అహమస్మి ప్రజమజాయతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నా భాయి. యో మా దదాతి స ఇదేవ మా వా. అహమన్నమన్నమనంతమా మీ. అహం విశ్వం భువనమభ్యభవాగుం సువర్ణజ్యోతిషి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. అధర్వణ వేదం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.